Tell me that you've been waiting for somebody like me. వెల్కమ్ టు ఆల్ కాంపిటేటివ్ వాళ్ళ అలీ ఛానల్ నుండి మీకు స్వాగతం పలుకుతున్న కాంపిటేటివ్ వాళ్ళ అలీ ఛానల్లో ఈరోజు వచ్చేసి మన ఆల్ఫాబెట్ రీజనింగ్ లో శక్తి 1.0 బ్యాచ్ లో మన ఫస్ట్ లెసన్ వచ్చేసి ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ఆల్ఫాబెట్ టెస్ట్ మీద ఈ రోజు వచ్చేసి లాస్ట్ క్లాస్ అనేది డిస్కస్ చేసుకుందాము. టాపిక్ వచ్చేసి పేర్స్ ఆఫ్ లెటర్స్ ఆర్ పేరింగ్ ఆఫ్ ఎ లెటర్స్. చూసుకుంటే పేర్స్ ఆఫ్ లెటర్స్ లో మనం 3 క్లాసులు మాట్లాడుకున్నాము. ఫస్ట్ 2 క్లాసెస్ వచ్చేసి ఒక వర్డ్ వచ్చేసి హౌ మెనీ పేర్స్ ఉన్నాయని ఫైండ్ అవుట్ చేసేది ఒక 2 క్లాసెస్ మాట్లాడుకున్నాము. థర్డ్ క్లాస్ వచ్చేసి నంబర్ సిరీస్, అంటే నంబర్ సిరీస్ వచ్చేసి ఆ నంబర్ సిరీస్ ఎన్ని పేర్స్ ఫామ్ చేస్తుందో అది మాట్లాడుకుందాము. బట్ ఈరోజు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. ఈ కాన్సెప్ట్ చెప్పి క్వశ్చన్ సాల్వ్ చేపిస్తాం మీతో. చూసుకోండి ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్ దీని కాన్సెప్ట్ చూసుకోండి. క్వశ్చన్ చదువుకుందాం ఫస్ట్, తర్వాత కాన్సెప్ట్ అర్థమవుతుంది. హౌ మెనీ సచ్ డిజిట్స్ ఆర్ దేర్ ఇన్ ది నంబర్ 91542387 which will be remain at same position when arranged in the ascending order from the left to right. అంటే మేమేమనుకున్నాము, ఒక వర్డ్ కానీ ఒక పదం కానీ ఒక నెంబర్ సిరీస్ కానీ ఇస్తే మన కాన్సెప్ట్ వచ్చేసి నెంబర్ సిరీస్ కాన్సెప్ట్ ఇస్తే మనం లాస్ట్ క్లాస్ లో థర్డ్ క్లాస్ లో ఏం చేసినాం, ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో మనం అనేది పేరింగ్ అనేది చేసినాం. ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో పేరింగ్ అనేది చేసినాం. బట్ ఇక్కడ డిఫరెంట్ ఏమంటే వాడు క్వశ్చన్ వచ్చేసి పొజిషన్స్ వెన్ అరేంజ్ ఇన్ ది అసెండింగ్ ఆర్డర్ అంటాడు. ఈ పాయింట్ గుర్తు పెట్టుకోండి. ఎప్పుడైనా అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ అని క్వశ్చన్ లో ఇస్తే జస్ట్ మీరు చిన్న ఒకే లాజిక్ ఉపయోగించండి. ఏం లేదు, వాడు ఇచ్చిన ఏదైతే నంబర్ సిరీస్ ఉంటుందో, ఏదైతే నంబర్ సిరీస్ డిజిట్స్ ఉంటుందో దాన్ని మనం ఇచ్చింది రాసుకుని గివెన్ రాసుకుని మరి దాన్ని అసెండింగ్ ఆర్డర్ అనేది రాసుకుందాం. ఒక క్వశ్చన్ ఒకవేళ అసెండింగ్ ఆర్డర్ అంటే అసెండింగ్ ఆర్డర్ రాసుకుందాం, ఒకవేళ డిసెండింగ్ ఆర్డర్ అంటే డిసెండింగ్ ఆర్డర్ రాసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ లో వచ్చేసి అసెండింగ్ ఆర్డర్ అనేది అన్నాడు. అసెండింగ్ ఆర్డర్ వచ్చేసి లోయెస్ట్ నంబర్ టు హైయెస్ట్ నంబర్, లోయెస్ట్ నంబర్ టు హైయెస్ట్ నంబర్ అనేది రాసుకుంటాము. అలాగే డిసెండింగ్ ఆర్డర్ అంటే హైయెస్ట్ నంబర్ టు లోయెస్ట్ నంబర్ అని మనం డిసెండింగ్ ఆర్డర్ అంటాము. వాడు క్వశ్చన్ లో ఏమి ఇచ్చారండి, హౌ మెనీ సచ్ డిజిట్స్ ఆర్ దేర్ ఇన్ ది నంబర్. ఈ డిజిట్స్ తో హౌ మెనీ సచ్ డిజిట్స్ ఫామ్ అయితే, ఎన్ని డిజిట్స్ ఫామ్ అయితే అని వాడి క్వశ్చన్. అండ్ వాడు నెక్స్ట్ ఏమి ఇచ్చినాడు, విచ్ విల్ రిమైన్ అట్ సేమ్ పొజిషన్. అంటే ఈ పొజిషన్స్ అనేది ఈ నంబర్ సిరీస్ యొక్క డిజిట్స్ అనే పొజిషన్ అనేది సేమ్ ఉంటుంది. బట్ వెన్ అరేంజ్ ఇన్ ది అసెండింగ్ ఆర్డర్, ఎప్పుడు సేమ్ ఉంటుందంట, అరేంజింగ్ ఆర్డర్ లో అసెట్ అంటే అరేంజింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేస్తే అప్పుడు సేమ్ ఉంటుంది. ఫ్రమ్ ది లెఫ్ట్ టు రైట్ హౌ మెనీ సచ్ డిజిట్స్, ఎన్ని డిజిట్స్ ఫామ్ అయితే వాడి క్వశ్చన్. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అనేది సాల్వ్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. క్వశ్చన్ చూసుకోండి ఎలా సాల్వ్ చేయాలో నేను చెప్తాను. ఫస్ట్ ఏం రాసుకోవాలంటే వాడు ఇచ్చిన గివెన్ డేటా అనేది రాసుకోండి. గివెన్ సిరీస్ డిజిట్ రాసుకోండి. 9 1 5 4 2 3 8 7 6. తర్వాత ఏం చేసుకోవాలంటే మనము కాన్సెప్ట్ ఇచ్చినారు కదా, తర్వాత ఏం చేసుకోవాలంటే ఇచ్చిన డిజిట్ సిరీస్ ని మనం యూ కెన్ నౌ అరేంజ్ ఇన్ ది అసెండింగ్ ఆర్డర్. ఇప్పుడు మనం చేసి దీన్ని అసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేసుకోవాలి. ఒకవేళ క్వశ్చన్ లో డిసెండింగ్ ఆర్డర్ అంటే డిసెండింగ్ ఆర్డర్ లో అనేది సిరీస్ డిజిట్స్ అనేది అరేంజ్ చేసుకోవాలి. అరేంజ్ చేసుకుందాము. 9 1 5 4 2 3 8 7 6 అంటే 9 అనేది హైయెస్ట్ నెంబర్. 9 వెనకాల రావాలని గుర్తుపెట్టుకోండి. నేను వచ్చేసి ఇప్పుడు అనేది దీనికి వచ్చేసి అరేంజ్ అనేది చేస్తా. ఫస్ట్ 1 అసెండింగ్ ఆర్డర్ లో ఫస్ట్ నెంబర్ ఏది 1 లోయెస్ట్ నెంబర్ కదా, తర్వాత 2, తర్వాత 3 4 5 6 7 8 9 ఇక్కడికి అయిపోయింది. ఇక్కడికి ఒక మీకు మాస్టర్ లెవెల్ అనే లాజిక్ అనేది ఇక్కడ చెప్తాను నేను. ఈ లాజిక్ జాగ్రత్త వినండి. మాస్టర్ లెవెల్ లాజిక్ అసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేసుకున్న తర్వాత న్యూ డిజిట్స్ వస్తుంది. అంటే మీరు ఒక నెంబర్ గివెన్ డేటా ఇచ్చిన తర్వాత దాన్ని అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్ హ్యాస్ పర్ క్వశ్చన్ ప్రకారంగా మీరు అరేంజ్ చేసుకున్న తర్వాత ఒక న్యూ నెంబర్ వస్తుంది. ఆ న్యూ నెంబర్ వచ్చిన తర్వాత ఒక మాస్టర్ లెవెల్ లాజిక్ చెప్తే ఈ లాజిక్ ని ఫాలో కానివ్వండి. ఏం లేదు, ఇప్పుడు మన గివెన్ డేటాలో అలాగే మీరు చేంజ్ చేసిన అసెండింగ్ ఆర్డర్ లో వచ్చిన
ఏదైతే గివెన్ డేటాలో అండ్ అసెండింగ్ ఆర్డర్ లో సేమ్ ఏదైతే నంబర్ వస్తుందో దాన్ని రౌండ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు చూసుకోండి 9-1 సేమ్ కాదు, 1-2 సేమ్ కాదు, 5-3 సేమ్ కాదు, 4-4 అనేది సేమ్. ఇలా రౌండ్ ఆఫ్ చేసుకోండి. తర్వాత 2-5 సేమ్ కాదు, 3-6 సేమ్ కాదు, 8-7 సేమ్ కాదు, 7-8 సేమ్ కాదు, 6-9 సేమ్ కాదు. ఎక్కడ సేమ్ ఉంది? 4-4 అనేది ఒక పేర్ అనేది ఫామ్ చేసింది. అంటే వాడు ఇచ్చిన ఏదైతే సచ్ డిజిట్స్ నంబర్ సిరీస్ లో సచ్ డిజిట్స్ ఇచ్చినారో హౌ మెనీ సచ్ డిజిట్స్ అని ఫామ్ చేస్తుందంటే ఈ సిరీస్ వచ్చేసి ఓన్లీ 1 పేర్ అనేది ఫామ్ చేస్తుంది. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. జస్ట్ ఏం లేదండి, వాడు ఇచ్చిన ఏదైతే వాడు గివెన్ డేటా ఇస్తున్నాడో దాన్ని ఫస్ట్ రాసుకోండి. తర్వాత ఒకవేళ డిసెండింగ్ ఆర్డర్ లో క్వశ్చన్ అడిగితే యూ కెన్ అరేంజ్ డిసెండింగ్ ఆర్డర్ ఇన్ ది సిరీస్, బట్ యూ కెన్ ఆస్క్డ్ ఇన్ ది అసెండింగ్ ఆర్డర్ కదా. నేను అసెండింగ్ ఆర్డర్ లో రాసుకున్నా. రాసుకున్న తర్వాత ఏదైతే గివెన్ డేటా ఉంటుందో తర్వాత మీరు అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ లో చేంజ్ చేసిన తర్వాత ఏదైతే సిరీస్ ఉంటుందో దాన్ని ఎక్కడెక్కడ కామన్ నెంబర్స్ వస్తాయో అక్కడక్కడ పేరు ఫామ్ అవుతుంది. ఇప్పుడు చూసుకోండి 9-1 అనేది కామన్ నెంబర్స్ లేదు, బట్ 0 పేర్స్. అలాగే 1-2 అనేది కామన్ నెంబర్స్ లేదు, 0 పేర్స్. అలాగే 5-3 అనేది కామన్ లేదు, 0 పేర్స్. 4-4 అనేది కామన్ అయింది, బట్ అప్పుడు 1 పేర్ అనేది ఫామ్ అవుతుంది. 2-3 అనేది కామన్ లేదు, నో పేర్స్. అలాగే 3-6 అనేది కామన్ లేదు, నో పేర్స్. అలాగే 8-7 కామన్ లేదు, నో పేర్స్. 7-8 కామన్ లేదు, 9-6-9 కామన్ లేదు. అంటే మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ రైట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ వచ్చేసి ఎస్ఎస్సి సిహెచ్సిఎల్ లో అడిగిన క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇది చూసుకోండి ఎంత ఈజీగా పని అయిపోయిందో. అందుకే నేను చెప్పే కంటెంట్ అనేది అలా మెయింటైన్ చేస్తా. అందుకే మీకు ఈజీ కాన్సెప్ట్ ఈజీ వేలోనే నేను అర్థం చేసుకోవడానికి నేను చాలా హెల్ప్ చేస్తాను మీకు. అందుకే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీరు వీడియో చూస్తున్నా కానీ లైక్లు కొట్టడం లే, వ్యూస్ రావడం లే. అందుకే లైక్లు సబ్స్క్రైబ్ చేసి మీ స్టేటస్లో నా లింక్ అనేది పెట్టండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీ సపోర్ట్ చాలా అవసరం. చూసుకోండి మనం నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ మర్చిపోండి. ఒక నెంబర్ ర్యాండమ్ గా ఒక నెంబర్ తీసుకున్నాము 143 అని. నేను ఒక ర్యాండమ్ గా ఒక నెంబర్ తీసుకున్నా. ఆ ర్యాండమ్ తో ఆ నంబర్ తో నేను ఇప్పుడు ఏమంటా అసెండింగ్ ఆర్డర్ గా అరేంజ్ చేసి లెఫ్ట్ టు రైట్ హౌ మెనీ సచ్ డిజిట్స్ ఆర్ దేర్ ఇన్ ది నెంబర్స్ అంట. అంటే ఈ నెంబర్ లో పైన క్వశ్చన్స్ ఇచ్చేసాను, బట్ మనం ర్యాండమ్ గా ఒక క్వశ్చన్ చూసుకొని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేస్తే మన ఎగ్జామినేషన్ విత్ రెస్పెక్ట్ మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో మనం వచ్చేసి ఈజీగా అనేది సాల్వ్ చేయగలము. ఇప్పుడు చూసుకోండి నేను ఒక నెంబర్ తీసుకున్నా 143 దాన్ని నేను ఫస్ట్ ఏం చేసుకోవాలి ఫ్రెండ్స్, అసెండింగ్ ఆర్డర్ లో అని అరేంజ్ చేసుకోవాలి. క్వశ్చన్ లో ఒకవేళ అసెండింగ్ ఆర్డర్ అంటే అసెండింగ్ ఆర్డర్, ఒకవేళ క్వశ్చన్ లో డిసెండింగ్ ఆర్డర్ అంటే డిసెండింగ్ ఆర్డర్ అరేంజ్ చేసుకోవాలి. నేను ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ దీన్ని అసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేసుకుంటా. 1 తర్వాత 2 తర్వాత 3 తర్వాత 4 తర్వాత 1 2 3 అనేది డబల్ నెంబర్స్ ఉంది, 3 డబల్ టైమ్స్ వచ్చింది. అలాగే 1 2 3 అలాగే 1 అనేది డబల్ టైం వచ్చింది. 1 2 3 3 4 అంటే ఇప్పుడు మనం ఇచ్చిన డేటా అంటే మనం చేంజ్ చేసుకున్న న్యూ డేటా అనేది వచ్చేసింది. వచ్చిన తర్వాత మనం ఏం చేసుకోవాలంటే సింపుల్ గా వచ్చేసి చిన్న లాజిక్ ఫామ్ చేద్దాము. కామన్ డిజిట్స్ అనేది పైన కింద చూసుకోవాలి. అంటే గివెన్ డిజిట్స్ అండ్ న్యూ డిజిట్ అంటే మనం అసెండింగ్ ఆర్డర్లో చేసుకున్న తర్వాత ఏదైతే న్యూ నెంబర్ వస్తుందో న్యూ నెంబర్ సిరీస్ వస్తుందో కంపేర్ టు గివెన్ డేటాతో కంపేర్ చేస్తే మన ఆన్సర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇది మాస్టర్ లెవెల్ లాజిక్, ఇది జాదు ట్రిక్ బై సిడబ్ల్యూ అంటారు. చూసుకోండి ఇప్పుడు చూసుకోండి 1 1 కామన్ ఉంది కదా, రైట్. ఇక్కడ 1 పేర్, తర్వాత 4 1 కామన్ లేదు, 0 పేర్స్. తర్వాత 3 2 కామన్ లేదు, 0 పేర్స్. 1 3 కామన్ లేదు, 0 పేర్స్. అలాగే 2 3 కామన్ లేదు, 0 పేర్స్. 3 4 కామన్ లేదు, 0 పేర్స్. అంటే 1 4 3 1 3 1 2 3 అనేది హౌ మెనీ నెంబర్స్ పేర్స్ ఆఫ్ ఫామ్ అయింది డిజిట్స్ అంటే ఇది మరి ఓన్లీ 1 పేరే, ఓన్లీ 1 పేరే. కాన్సెప్ట్ అర్థమైంది కదండి. ఇప్పుడు మరి నేను ఇంకో క్వశ్చన్ అనేది మనం సాల్వ్ చేసుకుందాము. మన కాన్సెప్ట్ ని ఇంకా చాలా మంచిగా డెప్త్ గా మనం వచ్చేసి డిస్కస్ చేసుకుందాం. ఒక ర్యాండమ్ నెంబర్ అనేది చెప్పండి. నేను వచ్చేసి ఒక ర్యాండమ్ నెంబర్ తీసుకుంటా. మరి ఇప్పుడు 7 8 6 2 3 4 5 వాడు ఏది ఇచ్చినాడు, గివెన్ డేటా ఇచ్చినాడు.
గివెన్ డేటా ఇచ్చినారు కదా, నేను దాన్ని గివెన్ డేటాని ఫస్ట్ ఏం చేసుకుంటా ఫ్రెండ్స్, ఐఎమ్ నో అరేంజ్డ్ అసెండింగ్ ఆర్డర్. నేను వాడు ఇచ్చిన క్వశ్చన్ ఒకవేళ డిసెండింగ్ ఆర్డర్ అంటే డిసెండింగ్ ఆర్డర్, ఒకవేళ అసెండింగ్ ఆర్డర్ అంటే అసెండింగ్ ఆర్డర్ అనేది ఈ క్వశ్చన్ లో అనేది నేను అరేంజ్ చేసుకుంటా. ఇప్పుడు నేను క్వశ్చన్ లో వాడు అసెండింగ్ ఆర్డర్ అన్నాడు కదా, నేను అసెండింగ్ ఆర్డర్ అనేది క్వశ్చన్ అనేది అరేంజ్ చేసుకుంటా. ఇప్పుడు చూసుకోండి, ఫస్ట్ వచ్చేసి 2 3 4 5 6 7 8 2 3 4 5 6 7 8. ఇక్కడ చూసుకోండి లాజిక్, ఒక లాజిక్ ఉంటుంది ఇక్కడే. ఇప్పుడు ఇది మీరు కంపేర్ టు 2 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తారు కదా, ఇది 2 క్వశ్చన్ కి ఇది కొద్దిగా లాజిక్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. ఎలా అంటే నేను చెప్తా చూడండి లాజిక్ ఎలా డిఫరెంట్ ఉంటుందో. ఇప్పుడు గివెన్ డేటాతో అండ్ న్యూ డేటాతో అనేది మనము న్యూ సిరీస్ తో వచ్చేసి మనం ఏం చేయాలి ఫ్రెండ్స్, కంపారిజన్ అనేది చేసుకోవాలి. న్యూ డిజిట్స్ గివెన్ డేటాతో న్యూ డిజిట్స్ అనేది కంపారిజన్ అనేది చేసుకోవాలి. నేను ఇప్పుడు వచ్చేసి 7 2 తో కంపేర్ చేస్తా, బట్ మిస్ మ్యాచ్ నెంబర్స్ ఉన్నాయి, 0 పేర్స్. ఒకవేళ మ్యాచ్ నెంబర్స్ ఉంటే అంటే ఇక్కడ రాసుకుంటా, మ్యాచ్ నెంబర్స్ ఉంటే, మ్యాచ్ నెంబర్స్ కానీ డిజిట్స్ ఉంటే పేర్ అనేది ఫామ్ చేస్తుంది. డిజిట్ ఉంటే ఒక న్యూ డిజిట్ అనేది ఫామ్ చేస్తుంది, న్యూ డిజిట్ అనేది ఫామ్ చేస్తుంది, అది పేరింగ్ అనుకోండి. అలాగే మిస్ డిజిట్ ఉంటే, మిస్ నెంబర్ కానీ మిస్ డిజిట్ ఉంటే నో డిజిట్ ఫామ్ టు న్యూ అంటే కొత్త డిజిట్ అనేది ఫామ్ కాదు. ఈ పాయింట్ అనేది గుర్తు పెట్టుకోండి. ఇలాంటి క్వశ్చన్స్ ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చినా మీరు ఈజీగా సాల్వ్ చేస్తారు. 7 అనేది 0 పేర్ ఫామ్ చేసింది. అలాగే 8 3 కి చూసుకోండి, 8 3 కామన్ ఉన్నాయండి, లేదు. సేమ్ ఉన్నాయి, లేదు. సేమ్ పొజిషన్ ఉన్నాయి, లేదు. 6 4 లేదు. అలాగే 2 5 లేదు. అలాగే 3 6 లేదు. అలాగే 4 7 లేదు. అలాగే 5 8 లేదు. అంటే వాడిచ్చిన ఏదైతే సిరీస్ ఇచ్చినాడో, ఏదైతే నెంబర్ సిరీస్ ఇచ్చినాడో 7 8 6 2 3 4 5 వచ్చేసి ఏది కామన్ లేవు. ఇది ఏదైతే ఈ డిజిట్ ఉందో ఈ డిజిట్ తో ఒక్క కొత్త డిజిట్ మరి ఫామ్ కాదు. సింపుల్ గా మన భాషలో చెప్పుకుందామంటే, ఏదైతే ఒక డిజిట్ నెంబర్ డిజిట్ సిరీస్ ఇచ్చినాడో, ఒక సిరీస్ ఇచ్చినాడో, ఆ సిరీస్ తో ఏ కొత్త డిజిట్ అనేది ఫామ్ అవ్వడానికి ఛాన్సెస్ లేవు. వాడు క్వశ్చన్ ఇచ్చింది. చూసుకోండి ఫ్రెండ్స్, ఇలాంటి కంటెంట్ అనేది నిజంగా చెప్తుంటే ఇలాంటి కంటెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మీకు ఆడ దొరకదు. మీరు చేయాల్సింది ఒకటే, మీ సబ్స్క్రైబ్, మీ లైక్, మీ షేర్ అనేది నాకు మీ కామెంట్ మీద తెలపండి ఫ్రెండ్స్. ఎక్స్ప్లెనేషన్ ఎలాగుందో, కొద్దిగా స్లోగా చెప్పాలా, కొద్దిగా స్పీడ్ గా చెప్పాలా కదా, కొద్దిగా మెయింటైన్ చేయాలా స్పీడ్, మీకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది కావాలా, కామెంట్ తెలిస్తే నేను రెస్పాండ్ అయ్యి మీకు అలాంటి కంటెంట్ అనేది ప్రిపేర్ చేస్తా. కామెంట్ ప్రతి ఒక్కరు చేయండి. అలాగే మీకు ఒక క్వశ్చన్ ఇస్తా, ఆ క్వశ్చన్ ని కామెంట్ లో పెట్టండి. దీనిలో ఎన్ని డిజిట్స్ ఎన్ని ఇవి ఉన్నాయో. క్వశ్చన్ వచ్చేసి నేను మీకు ఒక క్వశ్చన్ ఇస్తా, ఆ క్వశ్చన్ కి మీరు కామెంట్ లో తెలపండి. క్వశ్చన్ వచ్చేసి 5 4 1 2 3 6 7. ఇది క్వశ్చన్ వచ్చేసి మీరు కామెంట్ లో తెలపండి. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ 3, ఆప్షన్ అంటే 1 డిజిట్, 2 డిజిట్, 3 డిజిట్, 4 డిజిట్. ఈ ఆన్సర్ ఈ క్వశ్చన్ ని 5 4 1 2 3 6 7 వచ్చేసి మీరు వచ్చేసి కామెంట్లు అనేది ఆన్సర్ అనేది తెలపండి. నేను వచ్చేసి మీకు రిప్లై ఇస్తా 100% గా. చూసుకోండి ఫ్రెండ్స్, ఇలాంటి కంటెంట్ కోసం మా పేజ్ ని ఫాలో కానివ్వండి. జై హింద్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.